హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మీకోసం మహీంద్రా B275 డిఏ బండి అనమాట సెకండ్ హ్యాండ్లో సేల్కి అయితే తీసుకొచ్చాను. ఈ యొక్క వెహికల్ గురించి ఈ వీడియోలో అయితే చెప్తాను. ఎక్కడ మిస్ కాకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. చాలా మంది అయితే అడుగుతున్నారన్నమాట, అన్న మాకు సెకండ్ హ్యాండ్లో వెహికల్స్ ఉంటూ చూడు, తక్కువ ధరలో కావాలి, 1,50,000 కన్నా తక్కువ ప్రైజ్లో మంచి వెహికల్ కావాలని అయితే అడుగుతున్నారు. కాబట్టి వాళ్ళందరి కోసం ఈ యొక్క వెహికల్ అయితే తీసుకొచ్చానమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ కానీ కొత్తగా చూస్తుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. 1,00,000కి చాలా దగ్గరలో అయితే ఉన్నామన్నమాట. అలాగే మీరు కూడా కొద్దిగా సపోర్ట్ చేయండి. మన ఛానల్ని మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆల్ మీద ట్యాప్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వెహికల్స్ అయితే వస్తాయన్నమాట. ఆ వీడియోస్ చూసి మీరు కానీ దగ్గరలో ఉంటే వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. అది కూడా మంచి రీజన్ అనమాట. మీకు చాలా ఈజీగా వెహికల్స్ ఎక్కడెక్కడే ఉంటాయి అనేది కూడా తెలుస్తాయి. ఓకేనా. ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చిన వెహికల్ కూడా మహీంద్రా బ్రహ్మపుత్ర 275 డిఏ బండి అనమాట. B275 డిఏ బండి 2010 మోడల్ అనమాట. ఇది వచ్చేసి 2010లో అయితే తీసుకోవడం జరిగింది. 2010 అంటే ఆల్మోస్ట్ 14 సంవత్సరాలు అయితే అవుతుందన్నమాట. ఈ యొక్క వెహికల్ అయితే తీసుకొని 14 సంవత్సరాల వెనకమాల బండి అనమాట. గుడ్ కండిషన్లో అవుతుందని అయితే చెప్తున్నారు. అలాగే చెక్క బ్రేకులతో వస్తున్న వెహికల్ అనమాట. ఇది వచ్చేసి చక్కర్ బ్రేకులతో వస్తున్న వెహికల్ అనేది ఇది ఇంజిన్, గేర్ బాక్స్, స్టీరింగ్, టైర్స్ అన్నీ టోటల్గా వర్కింగ్ కండిషన్లో అయితే ఉంది అనమాట. రిపేర్ అయితే ఏం లేదని కూడా అయితే చెప్తున్నారు ఓనర్ అనేది. అలాగే టైర్లు చూసుకుంటే మనకి బ్యాక్ టైర్లు చూసుకుంటే 60% దాకా అయితే ఉన్నాయి అనమాట. ఫ్రంట్ వచ్చేసి మనకి ఫ్రంట్ టైర్లు వచ్చేసి 30% దాకా అయితే ఉన్నాయని అయితే ఓనర్ అయితే చెప్తున్నమాట. 30% దాకా అయితే టైర్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇంజిన్, గేర్ బాక్స్, స్టీరింగ్, టైర్స్ అన్నీ టోటల్ వర్కింగ్ కండిషన్. ఒకసారి మీరైతే ఓనర్తో మాట్లాడుకోండి. ప్రైస్ వచ్చేసి మనకి 1,30,000 మాత్రమే చెప్తున్నారన్నమాట. 1,30,000 అనేది ఫైనల్ అయితే కాదు, ఫిక్స్ అయితే కాదనమాట. మన ఛానల్ నుంచి మన సబ్స్క్రైబర్స్ కోసం కొంత అమౌంట్ తగ్గిస్తాను కూడా అయితే చెప్తున్నారన్నమాట. లొకేషన్ దగ్గరికి వెళ్ళండి, చెక్ చేసుకోండి. వెహికల్ ఉన్న లొకేషన్ చూసుకుంటే ఇది మన ఆంధ్రప్రదేశ్లో అయితే ఉందన్నమాట. ఆంధ్రప్రదేశ్లో మన గుంటూరు డిస్టిక్లోనే ఉందన్నమాట. గుంటూరు డిస్టిక్ పక్కన మనకి మంగళగిరి అనే మండలంలో అయితే ఉందన్నమాట. ఆల్మోస్ట్ గుంటూరు, విజయవాడ, ప్రకాశం డిస్టిక్ ఈ ఏరియాలో తెలంగాణ, బాపట్ల ఈ ఏరియాలో తెలిసిన వాళ్ళకి ఖచ్చితంగా తెలిసిద్ది అనమాట. ఈ యొక్క లొకేషన్ అనేది మంగళగిరి సిటీలోనే ఉందన్నమాట. మంగళగిరి మండలంలోనే, మంగళగిరి సిటీలోనే ఈ యొక్క వెహికల్ అయితే ఉందన్నమాట. తెలిసిన వాళ్ళైతే ఖచ్చితంగా ఓనర్తో మాట్లాడి వెళ్ళి చెక్ చేసుకోండి. 1,30,000 మాత్రమే ఓనర్ అనేది చెప్తున్నారు. ఈ 1,30,000 అనేది ఫిక్సే కాదనమాట. మీరు కూర్చొని మాట్లాడుకుంటే 1,30,000 కన్నా తక్కువ ప్రైస్కి వెహికల్ అయితే వస్తుంది. ఇది ఒకటి గమనించి వెహికల్ అనేది తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. వెహికల్లో ఎలాంటి రిపేర్ లేదు, ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నా సరే మీరు ఓనర్తో మాట్లాడండి. అలాగే టెస్ట్ డ్రైవింగ్ చేసుకోండి. ఇంజిన్ కూడా సౌండ్ తెలుస్తుంది, ఇంజిన్ యొక్క స్మూత్ కండిషన్ తెలుస్తుంది. అలాగే ఇంజిన్ యొక్క లైఫ్ అని ఎట్లా ఉందనేది కూడా మీకైతే తెలుస్తుంది. కాబట్టి మీరైతే ఒకసారి వెళ్ళండి, చెక్ చేసుకోండి. దాన్ని బట్టి వెహికల్ అనేది తీసుకోండి. 1,30,000 కన్నా తక్కువ ప్రైస్కి వెహికల్ అనేది మీకైతే రావడం జరుగుతుందన్నమాట. ఇలాంటి మరిన్ని ఇంకా ట్రాక్టర్ల వీడియోస్ తక్కువ ప్రైస్లో కావాలి, కొత్త వెహికల్స్ కావాలి, సెకండ్ హ్యాండ్లో మంచి మంచి వెహికల్స్ కావాలనుకున్నా, మీ యొక్క లొకేషన్ నుంచి వెహికల్స్ కావాలనుకున్నా కూడా మన ట్రాక్టర్ గైడ్ యూట్యూబ్ ఛానల్ అయితే ఫాలో అవ్వండి. ఎందుకంటే మీకోసం ఇలాంటి ఇంకా చాలా వెహికల్స్ అనేది తీసుకొస్తూ ఉంటాను కాబట్టి.